హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 70 ఏళ్లు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని కంప్లీట్గా చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 70 ఏళ్ల వయసు దాటిన వారందరికీ ఉచితంగా ఆరోగ్య బీమా కల్పిస్తామని తెలిపింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కొక్కరికి 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 11, 2024 రోజునే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆదాయ పరిమితితో ఎలాంటి సంబంధం లేకుండా 70 ఏళ్ల వయసు దాటిన వారందరికీ ఈ స్కీమ్ వర్తింపచేస్తామని వెల్లడించింది. దీంతో దేశంలోని 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు, 4.5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది. ఒక్కో కుటుంబానికి ఉచితంగా 5 లక్షల బీమా వర్తిస్తుంది. దానిపైన సీనియర్లకు అదనంగా 5 లక్షల బీమా కవరేజ్ కల్పిస్తారు. ఈ పథకం త్వరలోనే అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పథకానికి ఆమోదం లభించిన తర్వాత వెల్లడించారు. సీనియర్ సిటిజన్లు ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తొలి విడత కింద 3,437 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. డిమాండ్ పెరిగితే మరిన్ని కేటాయింపులు ఉన్నాయన్నారు. ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత PMJAY అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTPతో వెరిఫై చేయాలి. మీ కుటుంబ వివరాలు వస్తే మీకు అర్హత ఉన్నట్లు లెక్క. ఆయుష్మాన్ ట్యాబ్ ఓపెన్ చేసి సెటప్లో రిజిస్టర్ యువర్ సెల్ఫ్ పై క్లిక్ చేయాలి. అప్పుడు NHA సేతు పోర్టల్ ఓపెన్ అవుతుంది. రిజిస్టర్ బటన్ పై క్లిక్ చేయాలి. అవసరమైన అన్ని వివరాలను అందించాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. విజయవంతంగా పూర్తయిన తర్వాత KYC పూర్తి చేయాలి. ఆ తర్వాత కార్డు రెడీ అయ్యాక డౌన్లోడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.